టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో ఈరోజు అసలైన హై వోల్టేజ్ పోరు జరగబోతుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య ఈ కీలకమైన సెమీఫైనల్ రేసును ప్రభావితం చేసే పోరుగా మారింది. గ్రూప్ దశను అజేయంగా పూర్తి చేసిన టీమిండియా మంచి మొమెంటంతో సూపర్ 8లో అడుగుపెట్టింది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ దూకుడు చూపిస్తుంది. పవర్ ప్లే అగ్రెసివ్ ఆరంభం, మధ్య ఓవర్స్ స్ట్రైక్ రొటేషన్, డెత్ ఓవర్స్లో ఫినిషింగ్ ఇవన్నీ టీంకి బలమైన అంశాలు. బౌలింగ్ విభాగంలో స్పిన్ మరియు వేరియేషన్స్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే పెద్ద మ్యాచెస్ లో గెలిచే సామర్థ్యం ఉన్న జట్టు. వారి పేస్ అటాక్ కొత్త బంతితో ప్రమాదకరం. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ సెటిల్ అయితే భారీ స్కోర్ సాధించే శక్తి ఉంది. డెత్ ఓవర్స్ లో పవర్ హిట్టర్లు మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. ఈ సూపర్ 8 మ్యాచ్లు ఇండియా ప్లేయింగ్ లెవెల్ లో కొన్ని మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్ కి అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ వరుసగా డకౌట్లు కావడంతో అతని స్థానంపై కూడా చర్చ జరిగింది. అయితే మేనేజ్మెంట్ అతనిపై ఇంకా నమ్మకం ఉంచినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ అతనికి కీలక అవకాశంగా మారొచ్చు. గ్రూప్ స్టేజ్ లో నెదర్లాండ్స్ జరిగిన లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడాడు. కానీ ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పిన్ ఆప్షన్ తో పాటు బ్యాటింగ్ లో డెప్త్ ఇవ్వగల సామర్థ్యం ఉండడం టీం బ్యాలెన్స్ కు ఉపయోగపడుతుందని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం టాప్ ఆర్డర్లో పెద్ద మార్పులు ఉండబోవని సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుత కాంబినేషన్పై నమ్మకంతో కొనసాగుతామన్నట్లు చెప్పాడు. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ అనుకూలం, కానీ పెద్ద బౌండరీల కారణంగా స్పిన్నర్లు మరియు స్లవర్ బంతులు ప్రభావం చూపే అవకాశం ఉంది. 170 నుంచి 190 మధ్య స్కోర్ మంచి పోటీ స్కోర్గా చూడొచ్చు. నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. నెదర్లాండ్స్ ఇండియా ఆడిన చివరి లీగ్ మ్యాచ్లో బంతి బాగా తిరిగింది. డచ్ స్పిన్నర్ అలియన్ దత్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం వరుణ్ చక్రవర్తి, అక్షర్ అదరగొట్టారు. గ్రూప్ స్టేజ్ ఆడిన 3 మ్యాచ్లు డక్అవుట్ అయిన అభిషేక్ శర్మ సూపర్ 8లో అయినా అతను అసలైన ఆటను బయటకు తీస్తాడేమని అభిమానులతో పాటు టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. సూపర్ 8లో అభిషేక్ శర్మ ఫామ్లోకి రావాలని టీం మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ఎవరి అంచనాలకు అందని విధంగా మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ మంచి జోరు మీద ఉన్నాడు. పాక్పై విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టును గెలిపించిన అతనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ ఎలా అయితే రాణించిన ఇషాన్ కిషన్ సూపర్ 8లో కూడా అలాగే విధంగా రాణించాలని టీం మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. నెంబర్ 3లో బ్యాటింగ్ వస్తున్న తిలక్ వర్మ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ స్ట్రైక్ రేట్ అతనికి సమస్యగా మారింది. అతను మరింత అగ్రెసివ్ గా ఆడాల్సిన అవసరం ఉంది. గ్రూప్ స్టేజ్ ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగిలిన మ్యాచ్లో అంత పెద్దగా రాణించకపోవడంతో అతనిపై కూడా ఒత్తిడి ఉంది. అతను కూడా సూపర్ 8లో మంచి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు మేనేజ్మెంట్ కూడా కోరుకుంటుంది. గ్రూప్ స్టేజ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియన్ బౌలర్లు సూపర్ 8లో కూడా అదేవిధంగా రాణించాల్సిన అవసరం ఉంటుంది. వరుణ్ చక్రవర్తి మరియు జస్ప్రీత్ బుమ్రా ఫామ్ లో ఉండి ఇండియాకి కలిసి వచ్చే అంశంగా ఉంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మరియు మంచి ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ఇండియా బౌలర్ ఎలా అడ్డుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. సౌత్ ఆఫ్రికా జరగబోయే ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ ఇండియా ప్రాబబుల్ లెవెన్ ఎలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. 3 స్పిన్నర్ కావాలంటే రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది.